దేవతా విగ్రహాల విషయంలో, దేవతామూర్తుల విషయంలో మన నమ్మకం ఏమిటంటే ఆ విగ్రహం, ఆ ఫోటో, ఆ వస్తువు చాలా పవిత్రం అని చెప్పి అవి అక్కడ పెట్టుకుంటాం. మనం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుని వాటిని చూస్తే ఏదో వచ్చేస్తుంది, వాటిని చూస్తే ఏదో వచ్చేస్తుంది. రోజు చూడడం, ఇలా పామేయడం, తోమేయడం, దండం పెట్టుకోవడం. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకల్లా మేము కాశీ నుంచి పట్టుకొచ్చాం, బదరీ నుంచి పట్టుకొచ్చావు, నువ్వు అక్కడ కూర్చోలేదు, అక్కడ పట్టుకొచ్చి అక్కడ పెట్టావంతే. షోకేసులో బొమ్మ పెట్టినట్టే పూజా మందిరంలో విగ్రహం పెట్టాం. అంచేది మనకేం దక్కాయి? అవశేషాలు దక్కాయి, అవగాహన పోయింది. మనకి అవశేషాలను పట్టుకుని వేళ్లాడకూడదమ్మా. ఎంత దేవుడి ఫోటో అయినా సరే అది స్ఫూర్తి మాత్రమే. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఈ ఫోటో పెట్టాక పెళ్ళి అయింది, ఈ ఫోటో పెట్టాక డబ్బులు వచ్చాయని దయచేసి మాట్లాడకండి. ఫోటోల వల్ల రావు, మన ప్రార్థన వల్ల, మన భక్తి వల్ల వస్తాయి. నువ్వు ప్రార్థన భక్తితో చేస్తే ఫోటో లేకపోయినా వస్తుంది. భగవంతుడు సర్వాంతర్యామి కదా, ఫోటోలో ఎందుకుంటాడు? ఫోటోలో కూడా ఉంటాడు, గమనించాలి. అది తేడా. విగ్రహారాధన చేయాల్సిందే, కానీ అందులోనే ఉంటాడు, ఇంకెక్కడా ఉండకూడదని అజ్ఞానంలో పడిపోతాం మనం. ఇంకా విగ్రహాల్లో పెద్ద చిన్న, ఇది వారు ఇచ్చారు, ఇది అక్కడి నుంచి తెచ్చాం, ఇది శుక్రవారం తెచ్చాం, ఇది మంగళవారం తెచ్చాం. ఈ పంచాంగం లెక్కలు దేవుడి దగ్గర ఉండదు. ఏ రోజు తెచ్చినా ఒకటే, ఎవరిచ్చినా ఒకటే, ఏ ప్రత్యేక ప్రయోజనము ఉండదు. దాని గురించి అంత పెద్ద చెప్పాల్సిన పనుల. మనం ఎందుకు చెబుతామంటే కష్టపడి మనస్సు మార్చుకోవడం, త్యాగం చేయడం, వైరాగ్యం పొందడం, జ్ఞానం పొందడం, ఇవన్నీ మనకి ఇష్టం లేదు. ఫోటోలు, మహిమలు, మాయలు చెప్పుకుంటే మనం పాపాత్మలమైనా కూడా అన్నీ వచ్చేస్తాయని ఒక నమ్మకం మనకి మనమే పెట్టుకుని మనం వంచన చేసుకుంటున్నాం. ఇక్కడ వంచన, ఆత్మవంచన అంటారు. మన మనస్సులో పాపపుట ఆలోచనలు ఉన్నంతకాలం కాశీ శివలింగం కాదు కదా, కైలాసం కూడా నిన్ను కాపాడలేదు. కర్మఫలం అనుభవించి తీరాల్సిందే. ఏ శివుడు నేను కాపాడు? ఓ నెత్తి మీద ఓ పువ్వు పెట్టినంత మాత్రాన్ని, ఓ పూజ చేసినంత మాత్రాన్ని, ఓ మొక్కు తీర్చుకున్నంత మాత్రాన్ని కాపాడుతాడని కూడా దేవుణ్ణి తక్కువ అంచనా వేయడమే. నీ ప్రవర్తనలో మార్పు రావాల్సిందే, నువ్వు సత్ప్రవర్తనతో ఉండాల్సిందే, ఎవరికి అపకారం చేయకుండా ఉండాల్సిందే, వీలైతే ఉపకారం చేయాల్సిందే. అప్పుడే ఉంటుంది. అంచేత అవశేషాలు దక్కే, అవగాహన పోయింది. భగవంతుడి పట్ల అవగాహన పోయింది మనకి. శివుడు అలా ఎందుకున్నాడు, విష్ణువు ఇలా ఎందుకున్నాడు, పార్వతీదేవి ఇలా ఎందుకుంది, లక్ష్మీదేవి ఇలా ఎందుకుంది అని ఆలోచించాలి. అప్పుడు నువ్వు కూడా అలా ఉండొచ్చు. మనం అలా ఉండకుండా ఏం చేస్తున్నాం? మనం లక్ష్మీదేవి విగ్రహాన్ని రోజు ముట్టుకుంటే మనకి లక్ష్మి వస్తుంది. రాదమ్మా, నువ్వు లక్ష్మీదేవిలో ఉంటేనే వస్తుంది. లక్ష్మీదేవిలో ఉండమంటే మళ్ళీ మొత్తం పౌడర్ రాసేసి అలంకరించుకొని కూర్చోవడం కాదు. ఇక్కడ లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంది. పాదాల దగ్గర కూడా ఉండక్కల, సఖ్యంగా ఉంటే చాలు, సఖ్యంగా ఉంటే చాలు. ఎక్కడెక్కడ ఈగో నేనెందుకు చేయాలి? మరి లక్ష్మీదేవి రావాలంటే లక్ష్మీదేవిలో మనం ఉండాలి కదా. సరస్వతీదేవి ఎక్కడుంది? భర్త నాలుక మీద ఉంది. పార్వతీదేవి ఎక్కడుంది? భర్త శరీరంలో ఉంది. లక్ష్మీదేవి ఎక్కడుంది? విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంది. మనము కుటుంబంలో అలాగే ఉండాలి. ఎక్కువ తక్కువ అనుకోద్దు, పాదాల దగ్గర తక్కువ ఉంటారు. మన నాలిక మీద ఆవిడ లేకపోతే ఆయన మాట్లాడలేదు, ఆవిడకంత గౌరవం ఇచ్చాడు. శివుడైతే మరీ దారుణం, సగం దేహమే ఇచ్చేసాడు ఆవిడ. పైగా ఆయన దగ్గర నారదుడు అన్నట్ట, భార్యకి నువ్వు భర్త నీ శరీరంలో సగమయ్యా అమ్మవారు అన్నట్ట. పొరపాటు, నా శరీరంలో ఆవిడ సగం కాదు, ఆవిడ శరీరంలోనే నేను సగం అన్నట్టు. ఏమాత్రం ఇగోలేదు. అందుకే పార్వతికి ముద్దు పరమశివుడు అంటే. ఎలా ఉన్నా సరే, జంక చర్మం కట్టుకున్నా సరే, బూడిద పూసుకున్నది, మా ఆయన బంగారు కొండ. అది మన దేవతల తత్వం. దాన్ని తెలుసుకోవాలి. మనం ఇంట్లో ఆ మాత్రం ప్రేమ, ఔదార్యం ఉండాలి. ఎవరో ఒకరు సర్దుకోవాలి, లేకపోతే తగాదాలే మిగులుతాయి. ఇక్కడ అవశేషం కాదు ముఖ్యం, అవగాహన ముఖ్యం.